50 తగ్గాయి, హౌస్ బ్రేకింగ్స్ కూడా తగ్గాయి. ఫ్లడ్స్ స్వల్పంగా పెరగడం జరిగింది. 1142 నుంచి 1174 అయింది. ప్రాపర్టీ క్రైమ్ ఈజ్ అండర్ కంట్రోల్. మిగతా కేటగిరీస్లో ఫిగర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. దాంట్లో కలుపుకుంటే టోటల్గా అబౌట్ 12 to 13% వరకు రిడక్షన్ అనేది ఉంది. ప్రాపర్టీ లాస్ట్ అండ్ రికవర్డ్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. రికవరీ పర్సెంటేజ్ 4% పెరిగింది. లాస్ట్ టైం 38% ఉన్నప్పుడు ఈసారి 42% పెరిగింది. ఇది బేసిక్గా స్టాటిస్టిక్స్కి సంబంధించి ఫిగర్స్ చూడడం జరిగింది. కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకుంటే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా, ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువయ్యాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. బందోబస్తులు, రాజకీయ ఉద్యమాలను ట్యాకిల్ చేయాల్సిన అవసరం, శాంతిభద్రతల పరిరక్షణ, ఈ విషయాలను తీసుకుంటే బందోబస్తులు ఎక్కువయ్యాయి. బందోబస్తు కేవలం సెక్యూరిటీ పరంగా ఉద్యమాల విషయంలోనే కాకుండా మత సంబంధమైన సెషన్స్ కూడా పెరుగుతుపోతున్నాయి. అది ఒక పెద్ద భారంగా వస్తుంది సిటీ పోలీసులకు. ఇప్పుడు మన స్కూళ్ళలో చూసిన దాన్ని బట్టి 40% ఆఫ్ అవర్ టైం అండ్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ అలాగే టైం రెండు కూడా ఎక్కువగా ఈ ఊరేగింపులు, అజిటేషన్స్, మతపరమైన ఊరేగింపులు ఇలాంటివి మేనేజ్ చేయడానికి సరిపోతుంది. ఇది సరైన విషయం కాదు. ముఖ్యంగా రిలీజియస్ ప్రొసెషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా తగ్గాల్సిన అవసరం ఉంది. గత 5-6 సంవత్సరాల్లో